ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మరింత విస్తరించేందుకు ఏపీ సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే 33,000 ఎకరాలకు పైగా భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరో 44,000 ఎకరాలు కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన 48వ సిఆర్డీఏ మీటింగ్ లో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ మళ్లీ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు దాదాపు 36,000 ఎకరాల భూములు ఇవ్వడానికి రైతులు అంగీకారం తెలిపారు. కొత్తగా తీసుకునేటువంటి భూముల్లో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ భూముల కోసం అవసరమైన చట్ట సవరణలు కూడా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే 3 ఏళ్లలో ఈ భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అమరావతిలో రూపొందించబోయేటువంటి 5 జీఏడీ టవర్లకు సిఆర్డీఏ అథారిటీ టెండర్స్ కు ఆమోదం తెలిపింది. 882 కోట్లతో జీఏడీ టవర్ నిర్మాణానికి, ఎన్సీసీ 1487 కోట్లతో హెచ్ఓడి టవర్ 1-2కి షాపూర్జీ పల్లాజీ 1304 కోట్లతో, హెచ్ఓడి టవర్ 3-4కి ఎల్ఎన్టీ టెండర్లు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ టవర్ల నిర్మాణం వల్ల ప్రజలకు సేవలు ఒకే చోట అందేలా పాలనను కేంద్రీకరించే అవకాశం ఉంది. ఇక 2014-19లో రూపొందించిన డిజైన్ల పరంగా పనులు జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ 44,000 ఎకరాల భూముల కోసం భూసేకరణ చేయాలా లేక ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలా అనే విషయమై రైతుల అభిప్రాయాలు సేకరిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం గ్రామ సభలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 36,000 ఎకరాల భూమిని రైతులు ఇవ్వడానికి ముందుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి అవసరమైన 10,000 ఎకరాలకు రైతులు సుమారుగా 40,000 ఎకరాలను పూలింగ్ ద్వారా ఇవ్వాలని ముందుకొస్తున్నారు. అదనంగా మరో 4,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ చట్ట ప్రకారం 217 చదరపు కిలోమీటర్లకు అనుమతి ఉంది. ఈ పరిమితిని పెంచేందుకు అథారిటీ ఆమోదించింది. అంతేకాదు ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్స్టిట్యూట్ల రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేయాలన్న ప్రతిపాదనకు సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రానున్న 3 సంవత్సరాల్లో అమరావతి కోర్ క్యాపిటల్లోని నిర్మాణాలను పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 2వ దశ ల్యాండ్ పూలింగ్ ను కూడా పూర్తి చేసి ఆ భూముల అభివృద్ధిని పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా మిగతా ప్లేస్లో కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇవి వీలైనంత తొందరలో చేయడానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పూలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది 217 చదరపు కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి ఈరోజు అథారిటీల పర్మిషన్ తీసుకున్నాం. భాష్యం ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. లీగల్ హర్డిల్స్ అన్ని ఓవర్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఈ యొక్క 34,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నాం 217 చదరపు కిలోమీటర్లో, దాంట్లో ఏదైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేఅవుట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కొండవీటి వాక్ కానీ, పాల వాక్ కానీ, లేదా గ్రావిటీ కెనాల్ కానీ, లేదా అధికారులకు 4,000 బిల్డింగ్స్ కానీ, లేదా ఇప్పుడు శాంక్షన్ అయిన టవర్స్ 5 టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, తర్వాత హైకోర్టు కానీ కంఫర్టబుల్గా రాబోయే 3 సంవత్సరాలు పూర్తయిపోద్ది. గతంలో ఒకటి గుర్తుపెట్టి రైతు సోదరులు, లాస్ట్ 1 ఇయర్లో లాస్ట్ 8 months 6 months టెండర్లు ఇచ్చాం. 3 సంవత్సరాల ప్రాజెక్టు 6 నెలలు 8 నెలలు ఇచ్చింది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్, ప్లానింగ్ ఇవన్నీ చేయడానికి పట్టింది. అందువల్ల ఎవరైతే రైతు సోదరులు ఇచ్చారో వాళ్ళది 100% 100కి 100 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. రైట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మరింత విస్తరించేందుకు ఏపీ సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే 33,000 ఎకరాలకు పైగా భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న ప్రభుత్వం మరో 44,000 ఎకరాలు కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో నుంచి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, మరో 44,000 ఎకరాలు కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని, దానికోసం చట్ట సవరణ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి రైతుల నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తోంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ జోసా అండ్ గుడ్ మార్నింగ్.
ప్రధానంగా ప్రజలు మెచ్చే రాజధాని, ప్రపంచం నచ్చే రాజధాని నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. సిఆర్డిఏని కూడా ఏర్పాటు చేసి పలు సమావేశాలు కూడా నిర్వహించారు. నిన్న సిఆర్డిఏ సమావేశం కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా దగ్గర 33,000 ఎకరాలను సేకరించింది. దీనికి అదనంగా మరొక 40,000 ఎకరాలను సేకరించాలని చెప్పేసి కూడా నిన్న తీర్మానించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కేవలం 217 చదరపు కిలోమీటర్ల వరకే విస్తరించున్నటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అదనంగా పెంచుతూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే ఈ 33,000 ఎకరాలు ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ చేశారు కదా, సో ఇంకా ఎందుకు అదనంగా భూమి తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది ఒక డైలమాలో పడ్డారు. కానీ ప్రధానంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే తిరిగి అంటే రైతుకు సంబంధించి మరి తిరిగి 14 నుంచి 15,000 ఎకరాలు రైతుకే వెళ్తుంది. మిగిలిన ఒక 18,000 ఎకరాల వరకు ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఈ 18,000 ఎకరాల్లో కూడా ఇటు రహదారులకు సంబంధించి అంటే రోడ్లు, అలాగే డ్రైనేజీలు, అలాగే విద్యుత్ సంబంధించిన వాటితో పాటు ప్రధానంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంస్థలు, అలాగే ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఏర్పాటు చేసేటటువంటి సంస్థలకు వీటన్నిటికీ కూడా ప్రభుత్వం చాలా నామినల్ రేట్లకి కూడా భూమిని కేటాయించినటువంటి నేపథ్యంలో సో దగ్గర 10 నుంచి 12,000 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉంటుంది. సో ఇది పూర్తిగా మనకు సరిపోదు భవిష్యత్తు తరాలకు. అంటే విజన్ 2047 ఏదైతే దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో మదనంగా మరొక 10,000 ఎకరాలు అవసరం పడుతుంది అని చెప్పేసి కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ల్యాండ్ పూలింగ్ ద్వారా దీన్ని సేకరించాలా లేదంటే భూ సేకరణ ద్వారా సేకరించాలని చెప్పేసి కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ అయితే నిర్వహించింది ప్రభుత్వం. చాలా వరకు కూడా గ్రామాల్లోని రైతులందరూ కూడా ల్యాండ్ పూలింగ్ కే మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే భూమి అయితే తమకే ఉంటుంది. సో తమ భూమి కాస్త అయినా మళ్ళీ తమకు వస్తుంది. ఇప్పుడు పొలం రేట్లు ఏదైతే ఉంటుందో సో ఆ రేటు మళ్ళీ తమకు ప్లాట్ వచ్చినా కూడా అదే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమయ్యారు. 40,000 ఎకరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వద్ద 10,000 ఎకరాలు కూడా వస్తుంది. సో ఈ 10,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో వచ్చేసి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలనేటువంటి తలంపుతో ఉంది. ఎందుకంటే అమరావతి అనేది చాలా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలు రావాలన్నా, విద్యా సంస్థలు రావాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఖచ్చితంగా కనెక్టివిటీ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంది. అందుకనే విశాలమైనటువంటి రహదారులతో పాటు అలాగే రైల్వే నిర్మాణంతో పాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంటే ఖచ్చితంగా విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావించినటువంటి నేపథ్యంలో 5,000 ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఇటు సిద్ధం కాబోతోంది. మరోవైపు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరం స్పోర్ట్స్ సిటీని కూడా నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇటు పెద్ద స్టేడియాలతో పాటు అంతర్జాతీయ దేశాలకు ఆతిథ్యం ఇచ్చేలా ఈ క్రీడా నగరాన్ని నిర్మించబోతోంది. దీనికి 2,500 ఎకరాలు కేటాయిస్తూ ఉన్నారు. మరోవైపు మరొక 2,500 ఎకరాలకు సంబంధించి స్మార్ట్ ఇండస్ట్రీస్ కూడా ఈ జోన్ గా ఈ 2,500 ఎకరాలను ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం 10,000 ఎకరాలు అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రస్తుతం 40,000 ఎకరాలతో పాటు అదనంగా మరొక 4,000 ఎకరాలను కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి ఇప్పటికే సిఆర్డిఏ ఆమోదం అయితే తెలిపింది. రేపు మంత్రివర్గ సమావేశం ఉంది. ఇందులో చర్చించి దీనికి చట్టబద్ధత కల్పించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. సో శరవేగంగా ప్రస్తుతం అయితే ఇటు నిర్మాణాలు అయితే జరుపుకుంటోంది. సిఆర్డిఏ కార్యాలయం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇటు ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు, అలాగే కోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు ఉండేటటువంటి భవనాలతో పాటు ఇటు అవి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయాయి. మరోవైపు ఇటు గజెటెడ్ అలాగే నాన్ గజెటెడ్ ఉద్యోగులు ఉండేందుకు ప్రత్యేకంగా టవర్ల నిర్మాణాన్ని కూడా ఇప్పుడు టెండర్లకు ఆహ్వానించింది. ఇటు సచివాలయంతో పాటు అలాగే ఏదైతే అసెంబ్లీ ప్రాంగణము అలాగే హైకోర్టు భవనాలను కూడా నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది. వీటన్నిటిని కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి అలాగే ఏదైతే ఈ 10,000 ఎకరాలు సేకరిస్తున్నామో దానికి అనుగుణంగా అడుగులు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు సిఆర్డిఏ సమావేశం అనంతరం కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలపడం జరిగింది. మొత్తానికి మాత్రము ప్రజలు మెచ్చే రాజధాని ప్రపంచం రైట్ హరికిషన్.